అయితే కొత్త సినిమాలు విడుదలైనప్పుడు టీవీలోళ్ళు యూట్యూబ్లోళ్ళు మైకులు పట్టుకొని సినిమా ఎట్లున్నది, మంచిగా ఉన్నదా, ఏమేం నచ్చింది, హీరోయిన్ మంచిగా ఉన్నదా, ఫైట్లు మంచిగా అయినాయా అని అడుగుతుంటారు. ఇక టీవీలో కనబడాలని చాలా మంది సినిమా సూపర్, బ్లాక్ బస్టర్, కేకా కెవ్వు, మెంటల్ మాస్ సినిమా అని అంటారు. ఇంకా కొందరేమో అంత బుగ్గ సినిమా, బేకార్ సినిమా, నా పైసలన్నీ ఖరాబు, వేస్ట్ అని కూడా చెప్తారు అనుకోర్రి. అయితే ఇట్లా మైకు పట్టుకొని అడిగేటోళ్ళల్లా ఆ సినిమాలో నటించిన వాళ్ళే అడిగితే మీరేం చెప్తారు వాళ్ళ? ఇది నాకు చెప్పుండ్రి. సరే సరే మీరేం చెప్పకుండ్రి, వీళ్ళేం చెప్పిండ్రో ఈనుండ్రి మీరు. అయితే హిందీ యాక్టర్ అక్షయ్ కుమార్ కొత్త సినిమా విడుదలైంది, హౌస్ఫుల్ అట. యాక్టర్లకు మన లెక్క టాకీసులకు పోయి జనం మధ్యలో కూర్చొని చూసుడు కాని పని కదా. కమస్కము షాయి బిస్కెట్లు కూడా తినలేరు. అందుకే ఈ అక్షయ్ కుమార్ ఏం చేసిండంటే ముఖానికి మాస్క్ పెట్టుకున్నాడు, చేతిలో ఒక మైక్ పెట్టుకున్నాడు. సినిమా ఎట్లున్నదని చూసిన జనాలను అడుగుడు పెట్టిండు. అగజూడు ఒక్కొక్కరు ఎట్లా చెప్తాన్రో, అగజూడు ఒక్కొక్కరు ఎట్లా చెప్తాన్రో. అసలు ఈయన అక్షయ్ కుమార్ అని తెలియదు, అందుకే దేకకుండా పోతాండ్రు. అగర్సే అక్షయ్ కుమారే మా కాడికి వచ్చిండని ఎరకైతే ఎంత కీసుమనేటోళ్ళ సెల్ఫీల కోసము ఎగబడేటోళ్ళు. కానీ ముఖము కనబడకపోయే వరకల్లా దేకుడే లేదు. సినిమా ఎట్లున్నదంటే అటనే పాడుపడ్డది, వేస్ట్, పర్లేదు మంచిగానే ఉన్నది, ప్లీజ్ నన్ను అడగకు అని అనుకుంటూ పోతాండ్రు. అక్షయ్ కుమార్ను దేకనోళ్ళు ఈ సీన్ను టీవీలో యూట్యూబ్లో చూసినాక శేఖరాచి పడిపోతారు కావచ్చు. అయ్యో అయ్యో ఎంత పని అయిపోయే, నేను హీరోను దేకకపోవడేంది, బంగారం లాంటి ఛాన్స్ను మిస్ చేసుకుంటుని అని అనుకుంటారు కావచ్చు కదా.